ముచ్చాలగానే నా ప్రాణాలు పట్టుకొని కాస కైలాసం వస్తుంది కావచ్చు. మాటల మంత్రాలు మనిషి దగ్గర తన ఆస్తి నుంచి నెత్తిన మొక్కలు బరబరబరమంటమని గడపడప్పుడు యజంగా అవతారం ఎత్తిండు. కోడి వేల గంటలు అరగంత గంట కుమ్మంత చెక్కుబడలేని త్రిశూలం మట్టిని ముడిలేని జంజన వేసి అంకలోన గౌరమ్మ నెత్తిలోన గంగదేవి అయ్య తోడి 5 జీవుల గల్లవాడి అమ్మ గురుదేవ రాని వస్తాడు వేగావరుడే అక్కడ చూడని కారణ మరి గద్దలు చూడని దొడ్డ మరి పాత శివాలయం కూడా దిగులు మగలు అయింది కాదు. అందరి వడారుక్షమైన కాబట్టి కూడా దూరదంగమయ్యే చెట్టు దిగిన బట్ల కళ్ళ అవనేది వారగా చూస్తలేను. గుడిలో పూజ చేసే పుణ్య దంపతులు తమాష చూడెట్టున్నదో బిడ్డ సంతాన బలం లేక అయ్య కారణం కొద్ది అయ్య మొక్కుడు చూడు అవ నవ్వుడు చూడు తమాషెట్లు అయ్య మొక్క వర్రమండి మొక్కేది మొక్కుతాడు అవ ఎర్ర ఎర్ర కట్టుకుని కనకాంబరం పూలు పెట్టుకొని గుర్రం వల్ల మంది మొక్కలు చూసుకుని నవ్వుతుందిరా అయ్యా అయ్య మొక్కేది మొక్కుతాను అయ్య మొక్కుతానవా ముక్కులను రాత్తనే రాకి నీ ముక్కు తొక్కి పొలం కట్టినా ముక్కురాలు రాత్తనా లేకపోతే గుడి కూడా దుర్రమని అయ్యకు నమ్మకోలేట నమ్మందులకు సుఖతరం దక్కని అటు లింగ మొక్కల మొక్కలు తా మొక్కలు చూస్తాడే కంటి సూపుతో తెరిస్తా అది మాత్రం అందుకే అంటది ఆడికైనా భార్య గద్దు గద్దు అంటది. ఈ బంగ్లో ఇంకా ఆ బంగ్లో ఆ బంగ్లో ఇంకా ఈ బంగ్లో దురికిపిస్తా. అట్లా కాకపోతే కరెంట్ తీగ నడిపిస్తా. అట్లా కాకపోతే నడిస్తా. కదర్ ఈయనే ఉన్నదా ఇంటికాడు కదా ఇంటికాడు బయటకు వెళ్ళనియ్యా.
కన్నా మానం పోతుంది. ఎందుకు మొన్న పెనబేస్తారని హైదరాబాద్ కథ వల్ల జర దూరం ఉన్నదని 3 గంటలకి ఇంటికి వచ్చిన. బాత్రూమ్ పెద్ద డ్రమ్ సాటి పీటేసుకొని కూర్చొని పిల్ల విడిచిన లంగాన్ని పెడతాను కదా. అంటున్నావు అయితే నా భార్య పెద్ద ఆపరేషన్ అయింది. ఒక్క కుట్టికైనా 10,000 నీళ్ళు వేసుకున్నట్టు ఊరందరూ విడి నేనంటే నా భార్య గద్దు గద్దు అంటది. అగ్గో ఏందనుకున్నావు ఉన్నదా కలరు ఫుల్ పవర్ బ్రహ్మపల్లి మా ఎక్కువ చూపి మనిషి ఇదంతా నా బలగం. బలగా పట్టుకుని బలగా తిన్నది అలవైన కూర్చున్నావు. నా పవర్ నా కదర్ చూస్తారంట. ఒకసారి లే నిలబడి బలగం కూడా నా పనులు కాపాడకపోతే ఇంతమంది మొగలు ఉన్నారు. ఇంతమంది ముంగట నిర్వహిస్తావే కదరన్నా చూపెట్టద్దు. కరెంట్ తీయడానికి నడిపిస్తాం, నీళ్ళు అలవికలు నడిపిస్తాం, నీళ్ళు ఇంటికి ఆయిల్ లేదు. ఎక్కువ మాట్లాడే కితకితలు ఆడకు. దూరం ఉండు, నీకు భయంకర దూరం ఉండు. బెరితలు దూరం ఉంటాడు అయ్యా పాము. ఉట్టి చిచ్చుపుట్టి గాడు, మీరు ఉట్టి జిరాక్స్ గాడు. ఏమన్నా పనులు పోతలే ఇటుక పెట్టి అందుకొని పెద్ద వరకు నిలబడితే 20 సిట్లు తిరగాలి. నువ్వే ఉంటావు. వరకు 5 మాటలకు వచ్చి ఇప్పుడు మళ్ళోసారి పోతే 6వ సారి అవుతుంది. మనిషి 2 గేలు ముక్కగా 5 కానీ 6 దాకా ఊరియకు. 6 దాకా ఊరియకు. అంతే మక్కన కావాలి. ఎప్పుడు అంతేనా మక్కన కావాలి. అప్పుడు బాగు పెట్టాడు దూరం ఉంటాడు. ఇప్పుడు లేత పట్టుకోయ్యా గంటే ముచ్చారు కానీ గంటలు పెట్టిండు. ఓటి శంకులు పట్టిండు. సరమరంగా అమ్మవారు ముచ్చారు కానీ ఎవరు కావద్దును అనుకున్నది. గుణవంతురాలు సక్కని తల్లి ముచ్చారు కానీ గుడి ముందుకు పోతానా ఊరు పేరు చెప్పవా పేరు చెప్పవా ఒకవేళ వేడినాడు మొక్కలు సాపలు 4,000 పెంచినట్టు కోసం
పుట్టినాడు ఏం దేడు సచ్చినాడు ఏం ఉంచబోడు ఏ మనిషి కానీ ఈ టైం వరకు ఇవాళకి ఇక్కడ ఉండవచ్చు రేపు ఇదే టైం వరకు ఊరవతల ఇల్లు కట్టవచ్చు మనిషి జీవి అంటే నాదు ఈ కరెంటు బుగ్గ లాంటిది ఈ కరెంటు బుగ్గ ఎప్పుడుంటో ఎప్పుడు పోతుందో తెలియదు మనిషి ఎన్నడు ఉంటాడు ఎన్నడు చెల్లిపోతాడో తెలియదు ఆయన రేపటి కల్లా బాపు నా ప్రాణమే పోతే నా భర్త ప్రాణమే పోతే ముందు నడిసి ఆకి పెట్టి కొడుకున్నాడు అయ్యా ఓ దేవదంగం అయ్యా ఆడవిల్లతో నీయమన్నారు ఆడవిల్లతో కయ్యమన్నారు ఆడవిల్లతో రాకట పోకడన్నదే గుండెలకు వెళ్ళాలి కార్యాలు వల్లబడి నాకు ఒక్క కడుతున్నది ఈ ఆడాలు 26 పండుగలు ఏ పండుగ ఆడాలి రాకుందేమో దేవరానికి ఏమన్నదో నాకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ ఉంటే ఏడాది ఒక్క నాడైనా అన్న ఎల్లెళ్ళ కత్తులు ఎది పెద్ద పండుగ రాగిట్ల పండుగ చిన్నాడు నాకు ఒక్క బిడ్డ ఉంటే 7 రోజుల వీధికెళ్ళి మా అన్న ఉందే ఇంటికి వచ్చి తిరి చేపలేసి తిరిగట్ల బిడ్డలేసి అన్నా నీ తోడ ఉంచిన చెల్లెను అన్నయ్యో నొట్టికి పొట్టు పెట్టి చేతికి రాజీడు కట్టి నోరు తీపి వేసి నీ తోడ ఉంచిన నీ తోడ ఉంచిన చెల్లెను అన్నయ్య పోతుందంటే చెల్లె నువ్వు అత్తగారింటి అయినాక నీ అన్న నీకేం పెట్టిన పావడు అని చెప్తావు చెల్లె నా చేతులు రూపాయి చెల్లె మళ్ళా చే పండుగల్ల మంచి తీరగడతా నీకొక్క 100 రూపాయలు ఇస్తున్నా నువ్వు వంగ నీ పిల్లలకి అగలు నా అన్న 100 రూపాయలు ఇచ్చినవన్న నాకు దారు నీ 100 రూపాయలు పెట్టుకోరి అత్తగారింటి వంగ నేను కొడుక తెచ్చి నా అన్న పేరే ఉంటుంది అత్తగారింటి వేరొక కూలికో కైకిలికో పోయి ఆ 100కు ఇంకొక్క 100 రూపాయలు కలుపుకొని అందమైన చీర కలుపుకొని ఆ చీర కట్టుకొని నాకొక్క అన్న ఉండే పడికి నాకు మంచి చీర పెట్టిందని చెల్లెళ్ళ తెలుకల్లా అవ్వగారింటి కాంచి పూయి వంట పోతలని అవ్వగారింటి కాంచి జాగ వంట పోతలని పెడితే బుక్కెడు పువ్వు ఉంటుంది పెడితే చీర దగ్గర వంట పోతుంది కొడుకున్నాడు నా కొడుకు నా దక్క విద్దరిద్ది తప్పన మొత్తం వాళ్ళని చచ్చిపోతే నా ఇంటి
ఎత్తి అగో వైఎస్ఎఫ్ మీద వాడి వంట వరుతుంది నాగా నా బిడ్డ నన్ను దానం వేసుకుంటుంది నేను ఒక పడుకొని అన్నా నారాయణ తోటి బిడ్డలు సంగంగా తల్లి దేవరాని భక్తురాలైనా నీకున్నరా నీకు బిడ్డలు లేక దేవరాలు ఈ గుళ్ళ పూజలైన నువ్వు ఎత్తివా బిడ్డ భక్తురాల బిడ్డలు లేదన్న వాళ్ళు చాలా పంపించు వాళ్ళ కొడుకులు లేదన్న వాళ్ళు చాలా పంపించు వాళ్ళు బిడ్డు శ్రీరాని యాత్ర పుణ్య చిత్రాలు తిరిగిన మొక్కలు దేవుడు లేడు మురుగురికి ఉండడం లేదు బిడ్డ ఒక్కగారి ఒక్క కొడుకు నీకున్నాడన్నదే అబ్బా నీకు బిడ్డలిపోయే దేవరాలు కొడుకుతో బిడ్డ తంతాల నీ కొడుకు పుట్టి 5 ఏళ్ళు అయింది అని నాకు బిడ్డగా ఉన్నని కోటి పూజలు చేసి 16 పనులు కట్టి ఆఖరికి బిడ్డను ధర్మపురి గంగల స్నానం చేసినవమ్మ సత్యవతి గుండము సకల పాపాలు ప్రాసెస్ అయిపోయినప్పటికైనా నీకు సంతానం లేదన్న పాపాత్తులు వాళ్ళు చేసిన పాపాలు నీ తలవైన కలిగి ఉన్నాయి కొడుకు తోడ బిడ్డ సంతానం ఉన్నది జంగమయ్య ఎప్పుడు చెప్పిండో అన్నం పెడతానంటే ఆశ కొడతానంటే ఎవరికైనా భయమే జంగమయ్య నాకు బిడ్డలు ఇస్తానన్నాడా సామదేవ దేవదండవంత పోయి కింద పడుతుందమ్మా నీకు నాకు కొంటరికమైతుంది ఉలికి పోయి కింద పడుతుంది నా మొగలు అట్లా వినుతో ఇట్లా అయిపోయింది తీసుకునే నేరు వాడికి ఇచ్చే నేరు బలం ఎక్కడిస్తావురా బలం ఎక్కిస్తావురా అందరికి ఇచ్చినట్టు ఇస్తాయ్యా అందరికి అందరికి అట్లే అనుకున్నారా దానికి భయం చెప్పు దానికి అనుకునే నేరు దానికి ఇచ్చే బలం నాకి నీకు నీకు మా ఇత్తగానే ఆపరేషన్ ఎక్కడ పోవాలి బిడ్డ అమెరికా పోవాలి నువ్వు ఎట్లా చేస్తావు కుట్టేస్తావు అట్లా రాదు ఈ ప్లేస్ చెడు పోతారా గడ్డ మీద పడితే సింకెట్ పోతురా మంపలకి వస్తుంది వెనగర్ర పన్న సూర్పన్న చిక్కింద పడుతుంది ఈ బలం అయితే దాని రేవుకాలు అయిపోతారు ఎక్కువ మాట్లాడే ఇంటి వెనక చేసుకుంటుందా నిన్ను రాక రాక ఎత్తా కొడతావు కదా నువ్వు కొడతావు కదా నువ్వు ఇంత మందిలో నన్ను ఒక దెబ్బ కొట్టావు అనుకో కొడితే నేను బాయిలో పడతా కొట్టపోతే నువ్వు చొచ్చు కొడుక నీ గద్దలు కలిసిపోవాలి
మాట కళ్ళు మూసుకొని ఒక్కసారి మింగాలి ఆయన కర్రోడు కొల్లి రాదు ఇప్పుడు కర్రోడు తండ్రి ఒరి దిల్లి 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 దిల్లాలి వాళ్ళు అయిపోయింది ఇంటి కట్టు నడుతుంది ఇప్పుడు చేస్తాడు ముచ్చాల కన్నీ పలమంట కనతోడు చూసే కాదు పళ్ళతోటి పట్టేది కాదు చేత ముట్టేది కాదు ఆమెకు 20 మంది విషం తేలు 20 మంది విషం నరవాణి కన్నా చత్రికలు నరవాణి నిలువెల్ల విషం ఉన్నది పలం కరిగిపోతే పళ్ళతో చూస్తే పాపతో నడవంట ఆయన కూడా పండుగ పాడింది అమ్మ అడుగు సంతాన బలం ఎంత ముద్దుకున్నది అని కూడా పంది లాంటి బలము ఆ యొక్క నడిచిపోతున్నా వెళ్ళిపోయాడు పాపం ఎంత ముద్దుకున్నాడు కానీ మా వాడు ఉన్నాడో పుష్పాడు మీ ఓడు ఎంతసేపు పోయి నేను మొగనే నీకు నేను పోస్ట్ అయిపోయింది పెళ్లి గిట్ల పోతే నాతో మా జీతగాని చెప్పుకుంటుంది నేను ముందర పోతే వెనక సూట్ కేసు అన్న బ్యాగ్ అన్న ఎట్లు పెట్టుకొని వస్తాడు ఏమన్నాడంటే నువ్వు కూడా ఏమన్నాడే ఏమన్నాడంటే అన్నాడండి అయ్యో నా కొంపకి నిండా తెచ్చిందిరా నమ్మని మన పిల్లలు ఇక్కడ ఇప్పటికి అన్న జాగ్రత్త నీళ్ళే కడకుండదు అడగకుంటే నేను బలా అంతేనా ఇగో నల్లొస్తుందంటే చిన్న అక్కడ నీళ్ళు పడుతుంది కరపోలేదంటే 4 ఇసుకలు ఇక పొంగతుందంటే 3 లీటర్లు పక్క పెడతారు మరి కాపాడుకోవాలి సంవత్సరం ఎలా తీసుకున్నది లెక్క 4 గంటలు లేస్తాడు దేవుడు ఎల్లార వరకు ఉన్న పని అంతా ఆకలి ఊరుత వరకు చూడు వన్న చూడు ఎట్లున్నదో తప్పులుండే ముట్టుకోక పాడు కావు బామ్మారు ఏదో వస్తా మేనబామ్మారు చేసుకునేట్టు వస్తుంది వేసుకునే మంచి ఒక్కనాడు పెరిగితేనే 20 తీసుకుంటే
దీన్ని ముంచిండు దాన్ని వెంచిండు నన్ను కొట్ట సాధగా అవసరాలు పోతున్నాయి ఆనాటి వారికి గడియలు ఈనాటి వారికి నెలలో ఉంటుంది కళ్యాణం ఉన్నది పాపం ఉన్నది పొలం ఉన్నది ఆగది తల్లి చూడు గడియ గడియలు తల్లికి వర్ణం పొట్టేరు పడుతుంది తల్లి ముత్యాల గన్నెకైనా అలలే పుట్ట మీది
మెల్లగా తీసుకోపో నువ్వు అయ్యా నాకెళ్ళాలే మీ బావయ్య దేవుడు కూర్చుంటాడు చెదలు పట్టాలి పోయిపోయి మత్త కొలుపు మేకపోతున్నట్టు ఉన్నక్కడ గట్టికున్న మనిషిని అట్ట కట్ట చెత్తం చూసుకుని మురాలు గట్టి ఏ పని చేసినా ముసలే ముసలి పాట గస్తున్నావు మా బుస కొట్టినట్టు ముసలి పాట ఎక్కడ చెప్పాలి సార్ గాడ కురికి ఉట్టుకురాపో వద్దు నాకు ఇవారికి ఆడాకున్నది అరటాకున్నా మళ్ళీ ఇది వరకు మొన్న 30,000 కరువు చేసి ఎందుకు అప్పుడు అందరూ అరే పడితే 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 పొద్దు పడతారా మనం మర్చిపోతున్నాం మంత్రకాల కొంపలు కాదు మంత్రశాల వాడ మంగళంలో ఇల్లు మానరాకపోతే ఇల్లులు గృహంలో అనబడును అంతేనా ఎల్లక్క నిన్న శుక్రానానికి శిల్లుతున్నట గుడిసె సూర్యుడికి ఎలక కిందట ఎలక పడ్డదట